जय। श्री स्वामी विवेकानंद की जय। श्री रामकृष्ण परमहंस की जय। मातुश्री शारदा माई की जय। श्री सुभाष चंद्र बोस की जय। जय श्री राम। 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 ప్రియ భగవద్బంధులారా, ముఖ్యంగా పిల్లలారా, వేదికలను అలంకరించినటువంటి పెద్దలారా, ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మనం ఈ కార్యక్రమం చేసుకోవడం ద్వారా అక్కడ స్వామి వివేకానందుడు గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ద్వారా మాత్రమే కాక, ఒక మహనీయుడు మనకి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకుడు అయినటువంటి చాలా గొప్ప బాస్ ఆయన ఎవరు? బోస్. ఆయన పుట్టిన రోజు. మీరు గమనిస్తే బెంగాల్ విప్లవకారులకి ఒక ఆవామైనటువంటి ముఖ్యమైనటువంటి భూమికి పోషించినటువంటి నేల. అలాగే ఆధ్యాత్మికవేత్తలకి, అలాగే శాస్త్రవేత్తలకి. ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ గారు ఇద్దరు బోస్ గురించి చెప్పారు, సుభాష్ చంద్రబోస్, ఖుదీరామ్ బోస్. మరి ఇంకో బోస్ కూడా అక్కడ ఆయనే, జగదీష్ చంద్ర బోస్. మొక్కలకు కూడా ప్రాణం ఉందని చెప్పినటువంటి బోస్ తన దేహాన్ని అతి చిన్న వయసులో ధర్మం కోసం, దేశం కోసం విడిచిపెట్టినటువంటి ఖుదీరామ్ బోస్. అలాగే నాకు రక్తాన్ని ఇవ్వండి, ఈ దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పినటువంటి ఒక పేరు నరధీరుడు సుభాష్ చంద్రబోస్ పుట్టిన నేల. అలాగే ఆధ్యాత్మిక వాణిని ప్రపంచ సభలో వినిపించినటువంటి స్వామి వివేకానంద పుట్టినటువంటి నేల అదే. అలాగే ఈరోజు ప్రపంచమంతా హరే కృష్ణ మహామంత్రం వినపడుతూ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు అందరికీ తెలియజెప్పినటువంటి శ్రీల ప్రభుపాద భక్తివేదాంత స్వామి వారు పుట్టినటువంటి నేల బెంగాల్. కానీ చాలా దురదృష్టం ఏంటంటే ఆ బెంగాల్ చాలా కంగారీగా ఉంది, చాలా అతలాకుతలమైంది. అఫ్కోర్స్ ఆ బెంగాల్లోనే గంగూలీ కూడా పుట్టాడుగా. అలాగే మనకి ద్రౌపది పాత్ర వేసిన గంగూలీ, ఆవిడ కూడా అక్కడ ఆవిడ. ఇలా ఒకరిద్దరు కాదండి, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేల. కానీ ఇప్పుడు అతలాకుతలంగా ఉంది. కారణం ఏంటంటే మనం అక్కడ మైనారిటీ అయ్యే పరిస్థితికి రావడం. కాబట్టి దేశభక్తి, దైవభక్తి లేనటువంటి వారు పెరిగితే అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా మన సంతకం ఆధార్ కార్డుల కింద లేకపోతే ఇంకెక్కడో కాకుండా అదొక ఆటోగ్రాఫ్ గా మారేంత గొప్ప వాళ్ళుగా మారాలని మిమ్మల్ని మీరు సంకల్పించుకోండి. స్వామి వివేకానంద ఎప్పుడు చెప్పిన మాట అవే రైట్. మనం నిద్ర లేవాలి, ఎదగాలి. ఎదగకపోతే మరో రకంగా ఎదిగిన వాళ్ళని తొక్కి పడేసే అవకాశం ఉంది. భీష్మాచార్యులు వారు చెప్తారు మహాభారతంలో, ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ టు ఫైట్. నువ్వు ఎవరిని తొక్కక్కర్లేదు, తిట్టక్కర్లేదు, బలంగా ఉండాలి. బలం ఉంటేనే మనం ఉంటాం. అయితే అది రకరకాల బలాలు. మొట్టమొదటి స్వామి వివేకానంద చెప్పినట్టుగా ఫిజికల్ స్ట్రెంత్ ఉండి తీరాలి. నేను మిమ్మల్ని అడగదలిచిన పిల్లలు ముఖ్యంగా, నేను ఒక్క కాలు మీద నిలబడగలను కాసేపు అయినా అన్నవాళ్ళు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. వినపలేదా? ఒక్క కాలు మీద నిలబడటం తెలుసా? ఇలా నిలబడగలరా? అమ్మయ్య, చాలా బాధపడ్డాను. ఎందుకంటే చిన్నప్పుడు విప్లవ శంకం అనే సినిమాలో ఒక పాట ఉంది, 100
కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు. అలా కాదు కదా, ధన్యవాదాలు. అయితే మెట్లెక్కినప్పుడు గస రాకుండా ఉండాలి. అలాగే ఎవరైనా ఒక యువకుడు ముందుకు రండి, ఇంకొక టెస్ట్ కూడా చేయాలి. ఏం బాయ్ బాయ్స్ లేదా? అసలు 12వ తేదీ తెలుసా? జనవరి 12 ఏమిటి? జనవరి 12 ఏమిటి అయినా తెలుసు కదా, స్వామి వివేకానంద జన్మదినోత్సవం. ఆ చెట్లకు పెట్టి అలా వదిలేపర్లేదు, కూర్చోవచ్చాడు. కూర్చో ఏం పేరు? చందు. చందు వేరాలు హిందూ వేరాలు బంధు. ఇలాంటి వాళ్ళే వెళ్ళాలి, కనపడాలి ముందు ముందు, లేకపోతే అవుతుంది మన ప్రగతి బంధు. ఓకేనా? ఇప్పుడు మన చందు పైకి లేస్తాడు, కూర్చోడు. అంటే ఎందుకంటే నా పైకి పట్టుకున్నాడు. నువ్వు హిట్టుడు ఫిట్టు, మళ్ళీ చేతులు కింద పెట్టి లేస్తే నువ్వు పట్టవు. ఓకేనా? మనం బలంగా ఉండాలి. బలం చెప్పారు కదా ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు, ఇనుప నరాలు, ఉప్పు కండరాలు, అంత బలం ఉండాలి. కానీ మనం ఎంత బలహీనంగా ఉన్నామంటే 4 ఏళ్ళకే 4 కళ్ళు. అర్థమైందా? చష్మారాని ఏ భగవాన్ అప్పో చష్మా దేదో అని ఎవరిని అడిగారా? అడగరు, కానీ వచ్చేస్తుంది. ఎందుకని? ఒక్క చిన్న జోక్ చెప్తాను. బుద్ధప్రసాద్ మీకు విద్యుత్ కూడా తర్వాత ఊరికే పిల్లలతో అడగరు కదండి. ఒక అమ్మాయి ట్రైన్లో వెళ్తూ కొండ ఆ సీట్ మీద పెట్టి దండం పెట్టారు. పాప ఎవరో మనలాంటి పెద్ద మనుషులు పాప ఎవరో పోయినట్టున్నారు. ఆ నాన్న మగపిల్లలు లేదేమో, ఈ పిల్ల అస్థికలు పట్టుకెళ్తుందేమో అని అనుకుంటూ ఎవరో అమ్మ అస్థికలు అన్నారు. అంటే అమ్మాయి కళ్ళు దండం పెట్టుకుంది కదా, కళ్ళు తెరిచి ఆ పైన ఉన్నటువంటి సిల్వర్ ఫాయిల్ తీసి అందులోంచి ఒక లెగ్ పీస్ బిర్యానీ ఈ బంగారు కొండ ఎందుకు చెప్తున్నానంటే, మొన్న రేపు శ్రీలంక వెళ్తాం. ఈ నెల సింహాచల శాస్త్రి గారు బాధపడుతూ అని కదా, వారు బాధపడుతూ చెప్పారు, అదే సూర్యాస్తమయం అయిన తర్వాత తినకండా అంటే సూర్యోదయం వరకు తింటున్నారు, వీళ్ళ జీవితం తొందరగా అస్తమయం అయిపోతుంది కదా. అందుకనే ఈ పక్క ఊరే మన చిరంజీవి వారు పుట్టిన ఊరు ఆర్తమూరు. వారు ఎంతో ఆర్తితో ఆ స్థితికి వెళ్ళారు. వారిని ఎవరో అడిగారంట, స్వామిజీ తొందరగా ఏదో రైల్వే స్టేషన్లో ఎక్కడో ఎప్పుడో తొందరగా ఇన్స్టెంట్ గా ఒక ఉపదేశం ఇవ్వండి అన్నారు. అంటే చక్కచక్క వాడు రైలు వాడు ఎక్కాలి. అంటే స్వామీజీ అన్నారుగా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎందుకు పడితే అందుకు తినకు. ఏమన్నారు? చాలా ఎక్కువైపోయిందే, పర్వాలేదు. కానీ ఇప్పుడు దీన్ని మీరు ఇంకో 3 కలుపుకోండి. ఏమిటో పని చెప్తా. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎందుకు పడితే అందుకు తినకు, అనకు, వినకు, కనకు. అర్థమైందా? మనం ఏది పడితే అది తినేయడం నేర్చుకున్నాం. ఎందుకని? స్విగ్గీ ఉంది ఆడవాడు తక్కువ ఆడించేది, టమాటాలు టమాటా మాత ఆడించేది. ఆడపిల్ల ఇంటర్ చదివే పిల్ల వాళ్ళ నాన్నతో కాకినాడ వస్తే, అమ్మ వంట వచ్చా అన్న. ఇంటర్ చదువుతుంది అంటే రాదు, మంచిగా వండడం వచ్చు. మంచిగా వండుతారంటే
తెలియదు నేర్చుకోండి. కాదు తల్లి, అమ్మ నాన్న ఊరు వెళ్తారు, తమ్ముడు నువ్వు ఉంటారు, ఎలా తింటావు అన్న అన్ని వాళ్ళు చేసి పెట్టేస్తారు కదండి. ఇంకో ఆప్షన్ ఏంటి? మీరైతే టమోటా, అందులో టమోటా నీవు బికమ్ మోటా, అప్పుడు పట్టుకో సొంత బాట. అందుకని రాత్రి పూట ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంది కదా అని ఏది పడితే అది తినేస్తే ఫిజికల్ గా మీరు ఫిట్ కాలేదు. ఇప్పుడు మా అందరి ఎదురుగా ఒక బిస్కెట్ కొన్ని గాజులు పెట్టారు. నాకు నీరసంగా ఉంది, కానీ నేను ఒక్క భోజనం కాదు అవి తినేచ్చు. మాకే పెట్టారు, కాజు పెరుగుతుంది రా. కానీ మనస్సుతో యుద్ధం చేశారు. మనసుతో యుద్ధం ఎవరు చేశారు? బుద్ధి. అందుకే ఎప్పుడైనా తిట్టినప్పుడు ఏం చేస్తారు పెద్దవాళ్ళు? మరి బుద్ధి జ్ఞానం లేదా అని చెప్తారు, మనస్సు లేదా అని చెప్తారు. మనస్సు ఎప్పుడు అన్నీ కిందకి లాగుతూ ఉంటుంది, 24 గంటలు వాగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఏదో బుద్ధులు చదవండి అని చెప్పారు జేడీ లక్ష్మీనారాయణ గారు. నేను చదవట్లే, రోజు చదివే బుక్ కూడా ఉంటుంది చెప్పేశారు. ఫేస్బుక్ చదవనాడు ఎవరైనా ఉన్నారా? మన స్వామీజీ చెప్పారు పరిజ్ఞానం. మీరందరూ ఎంతో బిజీగా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టి వెర్రి పుష్పాలు కాబట్టి అనుకోండి. ఇక నేను చెప్పను ఎక్కడికి వెళ్తారు. ప్రాణాలు కూడా పోయేంత బాగా సినిమా చూడాలా? మన జీవితాన్ని సినిమా తీసేలా మనం జీవించాలి, కానీ మనం సినిమా ఒక అబ్బాయి చిన్ని బాబు చిన్న వార్తలు చాలా చెప్పాలనిపిస్తుంది కదా, అందులో పిల్లలు చిన్ని బాబు ఇంటికి ఏడుస్తూ వచ్చాడు. వస్తే వాళ్ళ అమ్మగారు ఏంటన్నా అంటే, స్కూల్లో నన్ను నువ్వేమవుతావు పెద్దయ్యాక అన్నారు, ఒకరు డాక్టర్ అని, ఇంజనీర్ అని, లాయర్ అని చెప్పారు, నువ్వేం చెప్పావు అన్నా? నేను గుర్రబండి తోలేవాడిని అవుతాను అన్నాను అన్నాను. నవ్వుతారుగా అందరూ, గుర్రబండి తోలబట్టి డ్రైవర్ పని నవ్వారమ్మా అందరూ. అందుకే బాధ వచ్చిందమ్మా అని ఏడుస్తూ చెప్పాడు పిల్లవాడు. వాళ్ళ అమ్మగారు వాడిని కళ్ళు నుంచి కాళ్ళు కడుక్కోమని వాడిని దేవుడి గదిలో తీసుకెళ్ళారు. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి భగవద్గీత చూపించాడు. నాన్న, ఈయన కూడా డ్రైవరే, ఈ 4 గుర్రాలు చూడలేరు, నువ్వు కూడా వీరిలాగే నువ్వు కూడా లోకానికి ఇంత గొప్ప గీతా సారాంశాన్ని మర్చిపెట్టుకోవడం. ఎవరా పిల్లవాడు? ఆయనే స్వామి వివేకానంద. అంటే ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పారు, నకారాత్మకం. నకారాత్మకం అంటే ప్రతిదానికి కొడుకుని వెంటిలంటారు, ప్రతిదాని ఆవిడిగా చెప్తారు, వాళ్ళు అలాగే చెప్తారు. అంటే నువ్వు చేయలేవు కాబట్టి చిన్నప్పుడు చదువుకున్నా కదా నక్క దాక్షలు అందలేదు. అందుకని దాన్ని ఏం పేరు పెట్టింది? అందరి దాక్ష కొల్ల. నువ్వు అన్ఫిట్ కాబట్టి దానికి పేరు పెట్టావు. కాదు, మనం ఫిట్ అవ్వాలి, ఈ దేశం గెలవాలి, అది మన చేతుల్లో ఉంది. అందుకని 6 బలాల్లో తీరాలి. నాకెందుకు అనుకోకండి, ఒక్క ప్రతిజ్ఞ చేయండి. ఇప్పుడు చేయాలంటే ఇలా కూర్చోబెట్టండి. నా దేశం కోసం, నా ధర్మం కోసం 6 రకాల ఫలాలను నేను పొందడానికి సదా ప్రయత్నిస్తాను. శారీరక బలం, మానసిక బలం, ఆర్థిక బలం, ఆధ్యాత్మిక బలం, సామాజిక బలం, రాజకీయ బలం.
ప్రసాద్ గారిని ఒక రిక్వెస్ట్ చేయాలన్నాను. ఎందుకన్నాను, వారి పొజిషన్ ఉంది, వారి తెలుగు భాష అధ్యక్షుడిగా చేసి తెలుగు పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమని వారు చాటుతున్నారు. ఆ విజ్ఞప్తి ఏమిటంటే పిల్లల కోసమే. అది కూడా మా ధర్మారెడ్డి గారు, ప్రసాద్ గారు మా దగ్గరికి ఒక 2-3 నెలల క్రితం వచ్చి ఇలా స్వామిజీ మీకు అవార్డు ఇవ్వాలనుకుంటున్నా ఉన్నారు. నేను అర్హుడిని నేను భావించట్లేదు, అది వారి యొక్క అభిమానము, ప్రేమ. స్వామి వివేకానందులు, రామకృష్ణ పరమహంస, శారదామాత యొక్క ఉచిత్ర యొక్క కృప, ఇది మా గురుదేవుల యొక్క అనుగ్రహం. అయితే బుద్ధప్రసాద్ గారి విజ్ఞప్తి ఏమిటంటే ఈ పిల్లల్లో ఎంతమందికి తెలుగు రాయడం వచ్చని అడగదచ్చండి. దాని విషయం పిల్లలు నాకు తెలుగు రాయడం వచ్చండి అన్నారు చేతండి. అయ్యా తెలుగు చదవడం కూడా వచ్చండి. ఎందుకు ఇలా మీకు మీరే ఒకసారి చదవడం. ఎందుకంటే ఎప్పుడైనా నేను నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటాను. ఈ ప్రయాణంలో ఎవరికైనా ఇలా ఒక పాట తీసి పిల్లలతో చదువునా మంత్రం ఉందని ఇస్తే, అంకుల్ ఐ డోంట్ నో తెలుగు. ఎక్కడ కొలంబోలో కాదు, మారిషస్లో కాదు, అమెరికాలో కాదు, విజయవాడ రాజమండ్రిలో తెలుగు వాళ్ళ వైపు తెలుగు రాకపోతే అది తెలుగు కదా. ఎవరో కామెంట్ చేశారు, ఎక్కడైనా ఇద్దరు తెలుగులు కలిస్తే ఖచ్చితంగా తెలుగులో మాట్లాడతారు. తెలుగు నెవర్ స్పీక్ ఇన్ తెలుగు. తెలుగు పీపుల్ డోంట్ నో ఇంగ్లీష్ బట్ దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దే నో తెలుగు బట్ దే డోంట్ స్పీక్ ఇన్ తెలుగు. పోయాకాల కదా, చలికాలం ఉండొచ్చు, పెళ్లికాలం ఉండొచ్చు, కానీ పోయేకాలం ఉండకూడదు. అందుకని మాతృ భాషను మాట్లాడడానికి దేశం ఉండకూడదు, ముగ్గురు మర్చిపోకూడదు. దీన్ని రామచంద్రగుప్త రామాయణంలో చెప్పారు. రాముడు తమ్ముడి పేరు ఏంటండి? లక్ష్మణంగా ఉన్నది తెలుసు కదా. లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య బాగానే ఉంది కదా, ఇక్కడ ఉండిపోదాము లంకలో అన్నాడు. ఎందుకని లంక దేనితో నిర్మించారు? స్వర్ణ లంక, బంగారం. అప్పుడు రామచంద్రుడు అన్నారు, అవి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ భూమిశ్చ స్వర్గాది. మనకి జననీ జన్మభూమిశ్చ స్వర్గాది గరియేసి అంటే ఓన్లీ పొద్దుపల్లి సినిమా ఎన్టీఆర్, అది ఒకటి గుర్తొస్తుంది. అది మాట్లాడమే అనుకోండి. మీరు ఆ సినిమా చూడగా ఇప్పుడు వీడికి పుష్పాలు దాకా వచ్చారు పుణ్యాలు. మేము ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాము, నాపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్. అక్కడ నాకు బాగా నచ్చి కొన్ని కొనుక్కున్నాను. ఏమిటంటే ఎవరికైనా ఇవ్వాలని. ఏమిటిది? దీంట్లో ఒక విశేషం ఉంది. ఇవి మన దేవుడు పెట్టుకుని 26వ తారీఖున సాయంత్రం దీన్ని ఏ కుండీలో పాతిస్తే మొక్కలు వస్తాయి. ఈ జెండా మన దేశానికి అండ. అందుకని మీరు ఎక్కడ కింద పడేయకుండా మీ అందరికీ ఒక ఇద్దరి నుంచి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, తెలుగులో మనం రాయడం కాని పిల్లలు ఎక్కువైపోయారు, చదవడం కాని పిల్లలు ఎక్కువైపోయారు, మాట్లాడడం కాని పిల్లలు ఎక్కువైపోయారు. కారణం ఏంటి? మన తెలుగు పిల్లలకి ఇంగ్లీష్ బాగా ఎక్కిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవడమో ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కానే కాదు. తనిఖీల బాగా అంటారు, రకరకాల కథజోడు పెట్టండి, తప్పు లేదు. కానీ కళ్ళు ఉండాలిగా. కొంచెం మొరటే కావచ్చు సామెత. అమ్మ కూడేటలో పెద్దమ్మకి సాయం పెడతారు కదా. కాబట్టి రామచంద్రతో చెప్పారు, లక్ష్మణ ఇది బంగారంతో నిర్మించబడినప్పటికీ కూడా మన కన్న తల్లి అలాగే మన మాతృభూమి ఈ
రెండు స్వర్గం కంటే గొప్పవి అని చెప్పారు. మాతృభూమి, మాతృమూర్తి, అలాగే మాతృభాష, ఈ మూడింటిని మర్చిపోకూడదండి. అలా మర్చిపోతే మనకి భవిష్యత్తు ఉండదు. బేస్ కదండి, మూలం కదా మన మాతృభాష. అయితే ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి మార్కులు బాగా రావడానికి ఏది ఎంచుకుంటారు? బాగా రావడానికి సాంస్క్రిట్. కానీ దాన్ని సంస్కృతంలో రాస్తారా, ఇంగ్లీష్లో రాసేస్తారా? ఇక్కడ రిక్వెస్ట్ ఏమిటంటే అది తెలుగులో వాళ్ళకి మార్కులు ఇవ్వగలిగితే, తెలుగు అని ఇప్పుడు అవకాశం ఉంది, ప్రభుత్వానికి ఖర్చు లేదు, పిల్లల్లో తెలుగు వస్తుంది, తెలివి వస్తుంది, తెలుగు పోతుంది, వెలుగు వస్తుంది. మొత్తం తీసుకోలేరండి, ఆడపిల్లలకు ఉండేది అది కూడా తీసిపడేయారు. బలంతో ఈ పిల్లలకి ఎందుకంటే మన భాషను మర్చిపోతే సంస్కృతికి దూరం అయిపోతాం. అందుకని మనం మొన్న సంక్రాంతి అయింది, ఎక్కువ మంది ఏం చెప్పుకుంటాం? హ్యాపీ పొంగల్. పొంగల్ అనే పదం తమిళం, హ్యాపీ అనే పదం ఆంగ్లం, మనమేమో తెలుగు కదా. భాషను మర్చిపోకండి. అలాగే మీరందరూ దేశం పట్ల భక్తి ఉన్నవారు, అందుకే ఇక్కడ కూర్చున్నారు, ఇంతమంది పెద్దలు వచ్చారు. ఒక్క మాట స్వామి వివేకానంద గురించి చెప్పేసి నేను వెళ్తాను. మీరందరూ మీ కంఠాన్ని విప్పాలి, చక్కగా చెప్పాలి. నేను ఎప్పుడో 33 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. ఆదిశంకరుని శంకరావం, ఆదిశంకరుని శంకరావం. మంచి పిల్లలు. నేను ఒకసారి కోపం అన్నాను, there is no bad children, there is only bad parents who spoil the good children. అందుకని అలా కాక మీరు మంచి పిల్లలై భవిష్యత్తు యొక్క నిర్మాతలు అవ్వండి. ఒట్టుకి మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించే దేనికి సిగ్గుపడకండి. ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు సిగ్గుపడకుండా. మనం ప్రపంచం అంతా మన వైపు చూస్తూ ఉంటే మనం మన యొక్క ధర్మాన్ని, మన సంస్కృతిని పాటించడానికి మనం సిగ్గుపడడం అంటే సిగ్గు చేయడు కదా. అందుకని గట్టిగా చక్కగా ఈ దేశం యొక్క వారసత్వం నిలబెట్టండి. ఒక వివేకానందుడు పుట్టిన నేలలో పుట్టాం, ఒక అల్లూరు పుట్టిన నేలలో పుట్టాం, ఒక డొక్కా సీతమ్మగా పుట్టిన నేలలో పుట్టాం, గోదావరమ్మ పక్కన పుట్టాం. అందుకని ఈ యొక్క బరువు నిలబెట్టండి. ఏదేదో పిచ్చి ఆలోచనతో ఎటు అటు వెళ్ళిపోకండి. మనం చాలా ఋషుల వారసులం, మహాత్ముల వారసులం, వీరుల వారసులం, అది మర్చిపోకండి. ధర్మాన్ని నిలబెడదాం, దానికోసం పాటుపడదాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మన యొక్క పూర్వజన సుకృతి 12వ తేదీ యువజన దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం ఎందుకు చేసుకుంటాం? స్వామి వివేకానంద పుట్టినరోజు. అలాగే 13 భోగి చేసుకున్నాం, 14 సంక్రాంతి చేసుకున్నాం, కనుమ ముక్కరమ చేసుకున్నాం, 10వ తేదీ వైకుంఠ ఏకాదశి చేసుకున్నాం. ఇలా వచ్చేస్తే ఇవాళ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు. నిన్న అయోధ్యలో 600 సంవత్సరాల తర్వాత సొంత ఇంటికి వెళ్ళిన జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి వివేకానందుడి యొక్క బోధలు ఇది ఎప్పటికీ అవశ్యం. వారు అమెరికాలో ఉన్నప్పుడు ఎవరి ఈ దేశంలో స్త్రీలు పురుషులు సమానమైన మనం ఏం చెప్తాం? సమానమని చెప్తాం. ఆయన ఏమన్నారు? కాదు, మిగతాదంతా నవ్వారు. అవును, మా దేశంలో స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ, కాబట్టి సమానం కాదు. మనం తల్లికి ఇచ్చినటువంటి గొప్పతనం అది. నేల ఏమంటాం? భూమాత. ఆవిడేమంటాం? గోమాత. నీళ్ళనేమంటాం? గంగమ్మ. పుస్తకం సరస్వతి. డబ్బులు లక్ష్మీదేవి. అన్నం అన్నపూర్ణ. ఇలా తినేదాంట్లో, తాగేదాంట్లో, చూసేదాంట్లో అన్నింటిలో అమ్మని చూసే ఒకే ఒక్క జాతి నా భర్త జాతి. ఈ జాతి కోసం వారు తప్పించి 39 ఏళ్లకే వారి శరీరాన్ని విడిచిపెట్టారు. 32 ఏళ్లకే శరీరాన్ని విడిచిపెట్టినటువంటి
శంకరులు పుట్టిన నేల ఇదే. 39 ఏళ్ళ శరీరాన్ని పెట్టి మనకి ఆ చిరకాల ఉండేటువంటి గొప్ప గొప్ప బోధనిచ్చినటువంటి మహనీయుడి స్వామి వివేకానంద పుట్టిన నేల ఇదే, మనం పుట్టిన నేల ఇదే. కాబట్టి ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా మనం చదివిన కాలేజీకే, మనం చదివిన స్కూల్కే మనం వెళ్ళి ముఖ్య అతిథిగా పాల్గొనే స్థాయికి మనం రావాలి. దానికోసం కృషి చేయాలి, దానికోసం చదవండి, దానికోసం వినండి. ముఖ్యంగా పిల్లలకి చెబుతున్నా, తల్లులకి, మిగిలిన వాళ్ళకి కూడా మాకు వినే టైం లేదు, చదివే టైం లేదు అనే వాళ్ళకి ఒక సూచన ఏమిటంటే, నేను చేసే పని ఒక బాక్స్ కొనుక్కున్నా 300 400, అందులో మెమరీ కార్డ్ పెట్టుకున్నా, దాంట్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ లెక్చర్స్ వేసుకుంటా. నేను స్నానం చేస్తూ, నేను బట్టలు పెట్టుకుంటూ, నేను పళ్ళు తోముకుంటూ, నేను ఒళ్ళు తోముకుంటూ, అలా శరీర బలం పోతుంది, మనోబలం పెరుగుతుంది. ఆ విధంగా నాకు లెక్చర్ వస్తుంది, ఇలా మాట్లాడే ఓ పిక్చర్ వస్తుంది. కాబట్టి వినండి వినండి. భూమి మీద తిరిగి బాగుపడేవాడు ఎవడున్నాడు నాకు తెలియదు, కానీ విని మాత్రం చాలా మంది బాగుపడ్డారు. గురువు గారి మాట విని మీరు అమ్మవారిని చూపించగలరా అని అడిగారు. అవును, నేను చూస్తున్నాను అన్నారు రామకృష్ణ పరమహంస. ఎలా? ఇంకోటి ఇద్దరు చూసినట్టే అన్నారు. ఆయన విన్నారు వాళ్ళ గురువు గారి మాట. అందుకే ఇప్పటికీ 1,00,000 మంది హృదయాల్లో ఉన్నారు. ఈ రోజు అమెరికాలో ఒక వీధి పేరు స్వామి వివేకానంద స్ట్రీట్. కాబట్టి ఎవరికి వివేకం ఉంటుందో వారికి ఆనందం ఉంటుంది. ఆ వివేకాన్ని మేలుకొల్పడానికే ఎంతమంది మహనీయులు పుట్టి మనందరినీ వీపు తట్టి ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈ ఒక్క చెప్పుకుని మనం మిగిలినటువంటి పెద్ద మాటలు విద్దాం. ఒక చెప్పున్నాను అందరూ. ఆదిశంకరుడి శంకరావం, ఆదిశంకరుడి శంకరావం, ఆదిశంకరుడి శంకరావం, ఆదిశంకరుడి శంకరావం. అగస్త్యమౌని ధర్మ ప్రచారం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం, అగస్త్యమౌని ధర్మ ప్రచారం. ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభల గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, నాది నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్. మనదేనోయ్ భారతదేశం, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, భారతదేశం మనదేనోయ్, భారతదేశం మనదేనోయ్, భారతదేశం మనదేనోయ్. దిక్కులన్నీయు పిక్కటిల్లగా, దిక్కులన్నీ పిక్కటిల్లగా, భారత మాతకు జయ్యనవోయ్, 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 భారత మాతకు జయ్యనవోయ్. భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, భారత్ మాతకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇందాక నుంచి ఒక్క మాట నా కడుపులో పెట్టుకున్నాను, చెప్పకుండా వెళ్తుంటే అశాంతి అయిపోతుంది. అక్కడ సౌందర్యరాజన్ గారు కూర్చున్నారు, మీ అందరికి తెలిసే ఉంటుంది. వాయిస్లో అలా చెప్తున్నారు. వాళ్ళు మనం చాలాసార్లు చూసాం. ఆయన చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇక్కడ మనకి దగ్గరలో నన్నవరం ఉంది. నన్నవరంలో ఎవరున్నారు?